అన్నా జై బోలో గణేష్ మహారాజ్కి. హలో ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం పృథ్వీరాజ్ ఆర్ట్స్ దగ్గర అయితే ఉన్నాం. సో ఇది వచ్చేసి మన ధూల్పేటలో ఉందన్నమాట. సో మనకి ఏంటంటే ఇక్కడ చాలా అంటే చాలా యూనిక్ మోడల్స్ అయితే ఉన్నాయి. సో చూసుకోవచ్చు ఇక్కడ 12 ఫీట్ నుంచి మనకి 25 ఫీట్ వరకు అయితే గణేష్ అయితే ఉన్నాయన్నమాట. సో మనకి ఏంటంటే ఇక్కడ ఫస్ట్ వచ్చేసి నెమలి పీఠం మీద కూర్చుందనమాట. సో పీఠం మీద కూర్చొని ఉందన్నమాట. సో ఎదురుగా అయితే మనకి రామ్జీ మోడల్. సో మనకి లెఫ్ట్ సైడ్లో అయితే 3 విగ్రహాలు అయితే ఉన్నాయి, అది కూడా భారీ విగ్రహాలు అనమాట. సో చూసుకోవచ్చు దీని కలర్ కాంబినేషన్స్ కూడా అంటే మస్త్ అయితే ఉన్నాయి. సో చూసుకోవచ్చు నరసింహస్వామి. సో మనకి గణేష్ అయితే కాలు మీద కాళ్ళు వేసుకొని కూర్చొని అయితే ఉన్నాడు. సో చూసుకోవచ్చు ఇప్పుడు మనకి ఏంటంటే కొంతమంది అన్న వాళ్ళు అయితే వచ్చినారు, వాళ్ళైతే గణేష్ అయితే బుక్ చేసుకుందాం అనుకుంటున్నారనమాట. సో ఇక్కడ చూసుకోవచ్చు అనమాట మనకైతే వీణ వాయిస్తున్న గణపతి అయితే కనిపిస్తుంది అనమాట. అది కూడా బొజ్జ గణపతి కూర్చొని మరి ఉన్నాడనమాట. సో ఇక్కడైతే మనకి లెఫ్ట్ సైడ్లో 4 మోడల్ అయితే ఉన్నాయన్నమాట. సో జల్దీ బుకింగ్ అయితే చేసుకోండి. ప్రజెంట్ అయితే అన్ని మోడల్స్ కూడా సూపర్ అంటే సూపర్ ఉన్నాయి. మనకు నచ్చిన కలర్ వేసి ఇస్తారనమాట. సో వాళ్ళైతే భారీ వినాయకులను అయితే తయారు చేసారు పృథ్వీరాజ్ అన్న వాళ్ళైతే. సో ప్రతి ఒక్క గణేష్ కూడా యూనిక్ మోడల్ అయితే ఉంది. సో మనకి ఏంటి అంటే ఇక్కడ ఈ గణేష్ కూడా చాలా బాగుందన్నమాట. సో చూసుకోవచ్చు విత్ కుందన్ వర్క్ డీటెయిలింగ్ అయితే ఉందన్నమాట. సో మనకి గణేష్ హైట్ వచ్చేసి 20 ఫీట్ వరకు అయితే పోతుంది అనమాట. ఈ అన్న వాళ్ళైతే చెవేల నుంచి వచ్చారు. సో వీళ్ళైతే ఈ గణేష్ అయితే బుక్ చేసుకున్నారు. సో చూసుకోవచ్చు.